హల్లెలూయా. మంచిది. సమయంలో ఆ సేవకురాలు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు విజ్ఞాపన ప్రార్థన జరిగింది సంఘము తరపున. దానిని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాము. దేవుడు మనతో ఈ వాక్యంలో నుంచి దర్శించనై ఉన్నాడో జాగ్రత్తగా గుర్తించి మనం విడుదల పొందాలనే వాక్యాలే ఎక్కువగా ఉంటాయి మన దగ్గర. సామెతల 30వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి తీయండి. సామెతలు 30వ అధ్యాయము 12వ వచనం. కడగబడని తరము కలదు. క్రైస్తవులతోనే మాట్లాడే వాక్యాలే ఉంటాయి ఎక్కువ. బైబిల్లో ఉండేవన్నీ కూడా క్రైస్తవులతో మాట్లాడేవి అనే కొంచెం మార్పు పొందిన తర్వాత ఇయర్స్ కొన్ని సంవత్సరాలు క్రీస్తులో ఉన్న తర్వాత వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతారంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళే శుద్ధులుగా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. అంటే ఇంకా మారు మనసు పొందాము, బాప్తిసం తీసుకున్నాము, ఇంకా మాకు ఏ తిరుగు లేదు, పరలోక పట్టణం మాదే, ఇంకా మాకు అడ్డెవరు లేరు. ఇంకా తర్వాత మందిరానికి వచ్చేవాళ్ళు, తర్వాత మార్పు పొందే వాళ్ళందరూ, లేదా ఎంతో కొంత లోపంగా కనబడుతున్న వాళ్ళందరూ వాళ్ళకంటే శుద్ధులు కారు. తమ మాలిన్యము నుంచి కడగబడని తరము కలదు. మనకు ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయము 16వ వచనము నుంచి చూసినట్లయితే, అలాగే చదవండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవునవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నానని చెప్పేసి అనుకుంటున్నట్టుగా ఈ యొక్క సంఘ దూత అంటే కాపరి, ఇక్కడ లవోదియాలో ఉన్న సంఘపు దూతకు దేవుని ఆత్మ మాట్లాడుతున్న మాట అన్నమాట. అంటే కాపరి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఆత్మలకు మరి వాక్యము బోధించి జీవిస్తున్న కాపరి గురించి ఇక్కడ దేవుడు ఒక హెచ్చరికను పంపిస్తూ ఉన్నాడు. మనకు సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనంలో వచ్చేసరికి విశ్వాసులు కావచ్చు, అక్కడ పరిశుద్ధులు అనుకుంటున్న వాళ్ళు కావచ్చు, రక్షణ పొందిన వాళ్ళు కావచ్చు, క్రీస్తు పేరు పెట్టబడిన ఎవరైనా సరే బైబిల్ గ్రంథము చదివేవాళ్ళు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, దేవుని మీద ఆధారపడే వాళ్ళు నిత్యము మారుతూ ఉండే అనుభవం అన్నమాట. మారిపోయాను, అయిపోయింది, నా స్టాండర్డ్, నాకు ఒక స్టాండర్డ్ వచ్చేసింది అని చెప్పటానికి వీల్లేదు. ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ప్రతి ఆదివారం మాట్లాడతాడు. బైబిల్ చదివిన ప్రతిసారి మనతో మాట్లాడతాడు. మాట్లాడటం అంటే చదివిన ప్రతి విషయంలో మనకేదో మంచిగా అనిపించే వాటిని మాట్లాడాడు అనేది కాకుండా మనతో లోపాలను మాట్లాడతాడు. మన లోపాలను దేవుడు మాట్లాడతాడు. ఖచ్చితంగా మనలో ఉన్న ఖచ్చితమైన లోపాన్ని మాట్లాడతాడు. లేని లోపాన్ని దేవుడు మాట్లాడాడు. మనం గుర్తించేంత సున్నితంగా దేవుడు మాట్లాడతాడు. గుర్తించన్నట్టు నటిస్తే మాత్రం ఘాటుగా మాట్లాడతాడు. గుర్తించగలుగుతారు నా బిడ్డలు అనుకున్నాడు, సున్నితంగా మాట్లాడతాడు. కొంచెం గుర్తించనట్టుగా నటిస్తుంటే మాత్రం ఘాటుగానే దేవుడు మాట్లాడతాడు అన్నమాట. ఇక్కడ ఈ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి అనే ఆ డాంబిక మనసు కనబడుతుంది ఈ కాపరికి. ఈ కాపరి యొక్క గుణాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అక్కడ. ఈయన అన్నీ ఉన్నాయి అనుకోవటంలోనే దెబ్బతిన్నాడు. అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి అని చెప్పి
అనుకోవటం వల్ల పోగొట్టుకున్నాడు అంటానికి మనం ఇంకా కొన్ని వాక్యాలను చూద్దాము. లూకాసు వార్త 18వ అధ్యాయము. బాగా జీవిస్తున్నాను, అందరూ ఉపవాసం ఉండట్లే, నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్పి ఎదురుగా కూర్చున్న ఆ వ్యక్తిని తృణీకరించుకుంటూ తనను తాను గొప్ప చేసుకుంటూ ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఈ తర్వాత తలెత్తుకోవటానికి కూడా నేను అర్హుడను కాను అంటే, నిజానికి ఆయన చెప్పిన విషయాలన్నీ ఆయన జీవితంలో ఉన్నాయి. ఉపవాసాలు ఉన్నది నిజమే, ఆయన మంచిగా జీవిస్తుంది నిజమే. కానీ తృణీకరించే ఆ స్వభావాన్ని బట్టి ఎదుటి వారిని, తనతో పాటు ప్రార్థనకు వచ్చిన వ్యక్తిని తక్కువ అంచనా వేయటం వల్ల తర్వాత తన భక్తిని హైలైట్ చేసుకోవడానికి ప్రార్థన చేసే ఆ విధానము దేవుని దృష్టిలో నచ్చలేదు. ఇప్పుడు ప్రార్థన ఎవరికి చేస్తున్నాం? దేవునికి. మనం దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుణ్ణి మనల్ని పోల్చుకోవాలి. దేవుడు ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాం. మన ముందున్న వాళ్ళు కొంచెం తక్కువ ఎక్కువ భక్తిలోనో పరిశుద్ధతలోనో ఎందులోనో ఒక దాంట్లో ఎక్కువనో తక్కువనో ఉంటారు. కొన్నిట్లో వాళ్ళు ఎక్కువ ఉంటారు, కొన్నిట్లో మనము ఎక్కువ ఉండొచ్చు. మనకు తెలిసిన కొన్ని, మనము వాళ్ళకంటే బెటర్ అని తెలిసిన వాటిని బట్టి మనం గ్రేట్గా ఫీల్ అవ్వటం అనేది క్రిస్టియన్కి సరి అయినది కాదు. అది ఒక క్రైస్తవులముగా మనము పర్ఫెక్ట్ ఎదుటి వాళ్ళకంటే అనే స్టేజి దేవుడు మనకు అనుమతించలేదు. ఎందుకంటే దేవునితో సమానునిగా చేసుకుందును అనుకున్న దూతనే దేవుడు పడేశాడు. దేవునితో సమానము చేసుకునే శక్తి ఎవరికీ లేదు అసలు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధతతో పోల్చుకుంటే మోకరించి ప్రార్థించినప్పుడు దేవుని పరిశుద్ధత, దేవుని నీతి, దేవుని మహిమ కనపడాలి. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళ నీతి మనకు కనపడకూడదు. ఒకవేళ ఏదన్నా బలహీనత ఉన్న వాళ్ళలో వాళ్ళని విడిపించమని ప్రార్థన చేయాలి తప్ప, కంపేర్ చేసుకుంటూ మనని మనము గొప్ప చేసుకొని ప్రార్థన చేస్తే, ఇక్కడ ఈ వ్యక్తి చాడు మందిరానికి వచ్చేదాకా నీతి బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే ఎదుటి వారిని తృణీకరించడం ప్రారంభించాడో అప్పుడు అతనిలో ఉన్న నీతి తగ్గించబడింది. ఈ యొక్క లవోదియాలో ఉన్న సంఘపు దూత కూడా ఎలా ఉన్నాడంటే, వాస్తవానికి అవన్నీ కలిగి ఉన్నవాడే, కానీ ఉన్నాయి అనుకొని ఆసక్తి విషయంలో తీవ్రత లేని స్థాయికి దిగిపోయాడనే ఆ విషయము గ్రహించుకోలేకపోయాడు. బాగున్నాము అనుకోవటం వల్ల ఆ తీవ్రత తగ్గిపోతుంది మనకు. మనం ఎప్పుడైతే ఇంకా మనము మండాలి, ఇంకా దేవునిలో ఘనంగా దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి, దేవుని పవిత్రత, దేవుని పరిశుద్ధత ఎదుట ఇంకా మనము పరిశుద్ధంగా జీవించాలి దేవుని కొరకు అని చెప్పేసి ఆ తీవ్రత అనేది మనలో లేకపోతే చాలా ఆత్మీయతలో దెబ్బతింటాము అంటానికి ఈ వచనాలు ఈరోజు. హల్లెలూయా. మన స్టాండర్డ్ దేవుడు తీసుకొచ్చింది. అది మనకేదన్నా వరం ఇచ్చాడంటే దేవుడు తీసుకొచ్చింది. ఇవాళ నోరు విప్పి కొంత ప్రార్థన చేయగలుగుతున్నామంటే అది దేవుడు ఇచ్చింది. హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు అనే విషయాన్ని మనం మర్చిపోయి గనుక మన స్థితి, మనం ఏ గుంటలో నుంచి తీయబడ్డామో, ఏ రాతి నుంచి తీయబడి చెక్కబడ్డామో, ఏ పరిస్థితి నుంచి వచ్చి మనం ఈ రకంగా తయారయ్యామో, ఇది మర్చిపోయి ఒకవేళ మనకు మనమే పరిశుద్ధతను తీసుకొచ్చుకున్నట్లుగా, మనకు మనమే నీతిమంతులమైనట్టుగా మనము ఒకవేళ భావించి దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులను తృణీకరిస్తే మాత్రము వాళ్ళను దేవుడు గద్దించనై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రకటన గ్రంథములో అదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫ్రాయిము కూడా ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథములో, హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎఫ్రాయిం అంటున్నాడు అక్కడ, నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికేను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. ఎఫ్రాయిం ఎవరు? దేవుని బిడ్డే కదా. ఆయన అనుకుంటున్నాడు. యేసు ప్రభు అదే అధ్యాయములో, దేవుడే అదే అధ్యాయములో, ఇది పాత నిబంధన, యేసు ప్రభు అని కొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభు మన నోటికి వచ్చేసినట్టుగా వచ్చేసింది.
ఇక్కడ 7వ వచనం ఒకసారి చూస్తే అన్యాయపు త్రాసు కలిగిన వాడని దేవుడు చెప్తున్నాడు ఆయనతో. ఈయన అనుకుంటున్నాడు 8వ వచనంలో నేను ఐశ్వర్యవంతుడనైతిని. ఇంకేమంటున్నాడు, నాకు బహు ఆస్తి దొరికేను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరునూ కనుపరచలేరు. అంటే ఎంతగా తనను తాను హెచ్చించుకుంటున్నాడో ఎఫ్రాయిము ఇక్కడ మనం గమనించాలి. ఎంత హెచ్చించుకుంటున్నాడు, ఎంత హెచ్చించుకుంటున్నాడు. తన కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు అని అంటున్నాడు. 7వ వచనం చదవండి, అద్భుతంగా దేవుడు మాట్లాడతాడు అక్కడ. చూసారా, ఈయన పని విషయంలో, ఈయన కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరునూ కనుకొనలేరు అని చెప్తున్నాడు. అంటే జనాలకు ఎంత మాయ చేసి ఉంటాడు. త్రాసు మీకు కొంతమంది మోసగాళ్ళది కొన్నిసార్లు మనకు న్యూస్లలో చూపిస్తూ ఉంటారు. ఆ త్రాసు పైన అలాగే ఉంటే కింద ఏదో ఆ వెయిట్ అంటిస్తారనమాట. లేకపోతే రాయి సరి అయినది పెట్టరు. లేకపోతే ఇక్కడ ముళ్ళు పట్టుకునే దగ్గర అటు నెడతా ఉంటారు, ఇట్లా నెడతా ఉంటారు అటు వెయిట్ రావటానికి. అంటే అది అన్యాయం అన్నమాట. కరెక్ట్గా వెయిట్ వాళ్ళు చెప్పిన రేటుకి కరెక్ట్ వెయిట్ వేసి ఇవ్వకుండా త్రాసు విషయంలో మోసం చేయటానికి ఆ వ్యాపారం చేసేవాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడంట, అన్యాయపు త్రాసు ఎలా ఉపయోగించాడంట, ఎవరిలాగున్నదంట, కనానీయుల వర్తకుల వలె ఎఫ్రాయిము అన్యాయపు త్రాసును ఉపయోగించినట్టుగా ఇందులో రాయబడి ఉంది. కానీ ఆయన ఏమంటే, నేను సరిగ్గానే నేను కష్టార్జితాన్ని తీసుకొచ్చుకున్నా అనే విధంగా ఎఫ్రాయిం మాట్లాడుతున్నాడు. 1వ వచనం చదవండి, 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫ్రాయిం ఎలా ఉన్న, గాలిని మేయుచున్నాడు. ఇంకా తూర్పు గాలి వెంటాడుచున్నాడు. గాలిని మేయటం అంటే ఇప్పుడు ఒక జంతువు ఏదన్నా మేత మేసిందని అంటాం మనం. మనిషి అయితే ఒక ఆహారం తిన్నాడు అని అంటాం, పదార్థాన్ని తిన్నాడు. ఈయన గాలిని మేయటం ఏంటి? ఎంత దురాశ, ఎంత లేని వాటిని ఆశిస్తున్నాడో, ఎంత అబద్ధమైన వాటిని, ఎంత మోసమైన వాటిని నోరు తెరిచి ఆశిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. గాలిని మేయటం అంటే, అరే గాలి మాటలు మాట్లాడుతున్నావురా అంటాం మనం. గాలిని మేస్తున్నావేంట్రా నువ్వు, నీ పని పాట లేకుండా తిరుగుతున్నావు అని చెప్పేసి అన్నప్పుడు గాలిని మేసినట్టుగా ఎక్కడికి వెళ్తున్నావు, ఏం తీసుకొస్తున్నావు అర్థం కాకుండా ఉన్నావు అని చెప్తూ ఉండు. ఈయన గాలిని మేస్తున్నాడని ఈ 1వ వచనంలో మాట్లాడుతున్నాడు. 7వ వచనంలో వచ్చి అన్యాయపు త్రాసు అని చెప్తున్నాడు. అయితే ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు, హెచ్చించుకుంటూ ఉన్నాడు. ఒకటే మనకు కనబడుతుంది ఇందులో, హెచ్చించుకోవటము పరిశుద్ధులకు తగినది కాదు. హల్లెలూయా. ఒక విశ్వాసికి తగినది కాదు. ఒక దేవుని పాట పాడే వాళ్ళకి ఇది తగినది కాదు. ఎంత అద్భుతమైన పాటలన్న రాయని, ఎంత అద్భుతమైన పాటలు పాడని, ప్రసంగాలు చేయని, ప్రార్థన అద్భుతంగా చేయని, ఎవరు చేయలేని ప్రార్థన చేయని గాక, కానీ అది ఓన్గా చేసేది కాదు, దేవుడిస్తే చేసేది, దేవుడిస్తే పాడేది. కాబట్టి హెచ్చించుకున్న దినము నాడే దేవుడు హెచ్చరిక స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. నేను హెచ్చించుకోవట్లేదంటే పాపం అవుతుంది. మళ్ళీ ఎక్కడ హెచ్చించుకున్నామో గుర్తించుకోవాలి. ఇక్కడ సామెతల్లోనే ఒక మాట ఉంటుంది. 6వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అంటున్నాడు ప్రకటన గ్రంథములు కదా. నులివెచ్చగా ఉన్నందుకు ఉమ్మివేస్తున్నాడు. చల్లగా లేడు, వెచ్చగా లేడు. వెచ్చగా అన్నప్పుడు దేవునిలో తీవ్రత, అది పరిశుద్ధతలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, దేవుని గురించిన విషయాలలో కావచ్చు. ఒక తీవ్రత కలిగిన వ్యక్తిని వేడిగా, దేవుని యొక్క మహిమ కలిగిన మంట
వేడి ఆ మనిషిలో కనబడుతూ ఉంది అని మనం చెప్పొచ్చు. చల్లగా అంటే పూర్తిగా లోకములో కలిసిపోయిన వ్యక్తి గురించి మనం తీసుకోవాలి. నులివెచ్చగా అంటే లోకములోనూ లేడు, ఇటు దేవునిలోనూ తీవ్రత కలిగి లేడు. దేవునిలో తీవ్రత లేకుండానే అన్నీ ఉన్నానని అనుకోవటం, అది నులివెచ్చని స్థితి. అది దేవుడు ఉమ్మి వేయాలి అనుకునేంత భయంకరంగా అసహ్యం వేస్తున్న స్థితి. అది అసహ్యకరమైన స్థితి. అసహ్యం వేసిందంటున్నాడు. ఉమ్మి వేయ ఉద్దేశిస్తున్నాను అంటే ఉమ్మి వేయలే, ఇంకా ఉమ్మి వేయ ఉద్దేశిస్తున్నాను, నువ్వు మారు మనసు పొందు, ప్రేమించి నేను గద్దిస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ గద్దిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు కనుక మాట్లాడుతూ ఉన్నాడు. అయితే హేయమైనవి ఉన్నాయి అక్కడ. 6వ అధ్యాయం సామెతలు 6వ అధ్యాయం 14వ వచనములో యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 కూడా హేయమైనవే. అది అహంకార దృష్టి, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చెరుపు చేతులను, దురాలోచన యోచించు హృదయమును, కీడు చేయుటకు పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, తములలో జగడము పుట్టించు వాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి వాళ్ళలో. అంటే హేయమైనవి, దేవునికి హేయమైనవి చూసాము. ఉమ్మి వేయాలి అనిపిస్తుంది, తూ అంటారు కదా, అంటే ఇష్టము లేదు. ఆ ఇష్టము లేని ఉమ్మి, ఒక తెమ్మడ, ఒక బ్యాడ్ పదార్థం నోట్లో ఉంటే ఉమ్మి వేయాలనిపిస్తుంది మనకు. యేసుక్రీస్తు బాగు చేసిన వాడు, హల్లెలూయా, యేసుక్రీస్తు ఉమ్మితో కళ్ళు బాగు చేసి ఔషధంగా వాడబడిన ఉమ్మి దేవుని యొక్క నోటి, యేసుక్రీస్తు నోటి నుంచి నేను నా నోట నుంచి ఉమ్మి వేయాలి అనుకుంటున్నా. ఎక్కడున్నట్టు ఈ సేవకుడు? దేవుని నోటి వలె దేవుని నోరుగా ఉన్నాడు. ఈ నోరుగా ఉన్న సేవకుడు దేవుడికి ఎలా ఉన్నాడంట? అసహ్యము వేశాడంట, హేయముగా అనిపిస్తున్నాడు, ఉమ్మి వేయాలనిపిస్తూ ఉంది. కారణము, నువ్వు అటు లేవు, ఇటు లేవు, దేవునిలోనూ లేవు, లోకములోనూ లేవు. మేనేజ్ చేస్తూ ఉన్నావు, మెయింటైన్ చేస్తూ ఉన్నావు, భక్తిలో ఉన్నానని మెయింటైన్ చేస్తూ ఉన్నావు అని అంటున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరూ మనం పెట్టుకొని మనము దీన్ని ధ్యానం చేసుకుంటే, మనము వెతుక్కోగలిగితే ఎన్నో విషయాలు ఈ పాయింట్ వైజ్ మన సామెతల్లో నుంచి, ప్రకటనలో నుంచి అన్నీ ఉన్నాయని. మన ప్రార్థన జీవితంలో ఎవరినైనా తక్కువ అంచనా వేసి మన ప్రార్థన హైలైట్ చేసుకుంటున్నామా? ఇలా ఏదైతే ఉన్నాయో ఇక్కడ ప్రభు మాట్లాడిన విషయాలను పెట్టుకొని ఒకసారి మనం మన హృదయాన్ని కనిపెట్టుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో 1, 2, 3 అయినా బయటికి వస్తాయి. వాటిని ఈరోజు శుద్ధి చేసుకొని రేపు సిద్ధపడి రావాలి. ఆమెన్, హల్లెలూయా. బాగు చేసుకునే దినం ఈరోజు మనల్ని మనము శుద్ధి చేసుకునే దినము. రేపు ప్రభు ఆరాధనలో పాల్గొనాలంటే పరిశుద్ధత కావాలి. ఒక అహంకారమో, ఒక గర్వమో, లేకపోతే ఇతరులను తృణీకరించేదో, ఇతరులను తక్కువ అంచనా వేసేదో, ఇవి గనుక మనము హృదయములో ఉంచుకొని మంచిగానే ఉన్నాము అని మనం గనుక మేకప్ వేసినట్టుగా, లేకపోతే భక్తి వేషం వేసినట్లుగా, పైకి భక్తి గల వారి వల్లే ఉండి లోపల శక్తిని ఆశ్రయించని వారి వల్లే మనం గనుక రేపు ఆరాధనకు వస్తే, మన ఆరాధన వేరే వాళ్ళు శుద్ధి చేసుకొని, వారి హృదయాలు శుద్ధి చేసుకొని వచ్చిన వారి ఆరాధన అంగీకరింపబడుతుంది. మనం చేసే ఆరాధన దేవుడు తీసుకోడు. హల్లెలూయా, అవునా కాదా? ఇప్పుడు 2 వ్యక్తులు ప్రార్థనకు వచ్చారు, ఒకళ్ళ ప్రార్థన దేవుడు తీసుకున్నాడు, ఒకళ్ళ ప్రార్థన దేవుడు తీసుకోలేదు. 2 అర్పణలు తీసుకొచ్చారు, మన కయ్యూను హేబేలు. ఒకళ్ళ అర్పణ తీసుకున్నాడు, ఒకళ్ళ అర్పణ అక్కడే ఉంది. అర్పణలో లోపం లేదు, వ్యక్తిలో లోపం వచ్చేసింది. ఆరాధించే మాటల్లో లోపం లేకపోవచ్చు, కానీ హృదయంలో లోపం ఉంటే మాత్రము అవి దేవుడు తీసుకోడు. ఇలా మనము చూసుకోవాలి మన హృదయాన్ని. దేవుని ఎదుట ఎంత వినయం గల వారంగా ఉంటే అంతగా ఆరాధింపబడతాడు దేవుడు. హల్లెలూయా. నిజమే, మన ప్రబోటమే ఆరాధన.
మనం సరిగ్గా ఉండటమే ఆరాధన. మనము నోటితో ఆరాధన, స్తుతులు, స్తోత్రం చెప్పటం కాదు, మన ప్రవర్తనను సరిచేసుకొని, కరెక్షన్ చేసుకొని, ఆ రకంగా బాగు చేసుకొని ఆ వాక్యానికి అనుగుణంగా మార్చుకోవటమే ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఈ 65వ అధ్యాయం యెషయా గ్రంథములో 65:5 వచనములో వారు ఏమంటున్నారు? వారు ఎడముగా ఉండుము. ఇక్కడ చూడండి, అక్కడ ప్రార్థించిన ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి క్యారెక్టరు ఇతనికి మనకు వీళ్ళకి సరిపోయేటట్టుగా కనపడుతుంది. ఇక్కడ నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు, వీరు నా నాసిక రంధ్రములకు పొగవలేను, అగ్నివలేను ఉన్నారు. పొగ ఇబ్బంది కలిగిస్తుందా, సంతోషాన్ని కలిగిస్తుందా? మనం ఎలా ఉండాలి? క్రీస్తు జ్ఞానం యొక్క సువాసన మన దగ్గర రావాలి. దీనత్వము, దయగల మనసు, ప్రేమగల హృదయము, ఎవరిని నొప్పించని మనసు, ఇది మనలో దేవుడు కోరుకునేవి. ఈ క్యారెక్టర్ని సువాసనగా పీలుస్తాడు ఆయన. పొగను పీలుస్తాడా, దీన్ని పీలుస్తాడా, మన క్యారెక్టర్ని పీలుస్తాడా? మనం ఎలాంటి గాలిని పీల్చుకుంటాము? పొగ లేని గాలిని పీల్చుకున్నాం. పొగ ఉన్న గాలి దగ్గర ఉండగలుగుతామా కాసేపైనా? అంటున్నాడు, తమ దృష్టికి తాము, వీళ్ళు కూడా ఎలా ఉన్నారు? వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండాలి. కొంతమంది కొన్ని వాటిని బట్టి ఎడముగా ఉంచుతారు కొంతమందిని. మన దేశంలో అటువంటి వ్యత్యాసం అన్నిలలో ఉంటుంది. కానీ పరిశుద్ధులమని చెప్పుకుంటూ రక్షణ పొందిన తర్వాత కూడా వారు అన్యులలాగా ప్రవర్తిస్తుంటారు. కనబడకుండానే అందరిలోనే కలుస్తూనే దూరంగా ఉంటారు. అందరినీ దగ్గర చేసుకుంటున్నట్టు కనపడుతూనే తమ హృదయంలో దూరంగా పెడుతూ ఉంటారన్నమాట. దేనిని బట్టి కావచ్చో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే ఎందుకు వ్యక్తులను మా దాపునకు రావద్దు అంటున్నారంటే, వీళ్ళు ఎలా ఉన్నారు? మేము మీకంటే పరిశుద్ధులము అంటే, మేము పరిశుద్ధులం కాబట్టి మీరు ఎక్కడుండాలి? మీరు దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. అదే అనుకున్నాడు పేతురు, అదే అనుకున్నాడు 10వ అధ్యాయం అపోస్తుల కార్యములో. వీళ్ళు అన్యులను మేము చేరము, అన్యులతో మేము కలవము అని చెప్పేసి అనుకున్నప్పుడు దేవాతి దేవుడు ఒక దర్శనం చూయించాడు పేతురుకి. దర్శనం చూయించి ఏమంటున్నా? చేర్చుకోవాలి. హల్లెలూయా. దుప్పటి వంటి ఒక చదువుతారు అక్కడ, మిద్దె మీదికి వెళ్ళాడు పేతురు. మిద్దె మీదికి వెళ్ళారు. ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి వారు సిద్ధము చేయుచుండగా పాత్ర, హల్లెలూయా. ఇక్కడ ఒక దర్శనం చూస్తున్నాడు పేతురు. కొంతమంది ఆహారము తయారు చేయకపోతే వస్తున్నామని తెలుసు కదా, ముందుగా తయారు చేసి పెట్టొచ్చు కదా అని గుణుగుతారు. ఈయన గుణగటం సనగటం ఏం కనబడట్లేదు, కానీ మిద్దె మీదకి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు సిద్ధం చేసే లోపు దేవుని యొక్క మహిమార్థమైన ప్రార్థన చేసుకుందామని వెళుతున్నప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ఒక దర్శనం చూపిస్తూ ఉన్నాడు. దుప్పటి వంటి ఒక పాత్ర కనపడింది. అన్ని రకాల జీవరాశులు అందులో కనపడతాయి. అన్నిటినీ చంపి తినేసేయి అంటాడు అనమాట. అక్కడ తినమంటాడు అక్కడ దేవుడు. అయ్యో ఇవి నిషిద్ధము అంటాడు. ఇవి నిషిద్ధము, మేము ముట్టము అంటే, కొంతమంది కొన్ని కులాలను, కొన్ని జాతులను ముట్టరనమాట. మేము ముట్టము అంటే ఇది క్రిస్టియానిటీలో కూడా ఉంది. మేము యూదులము. ఆ సమరయ స్త్రీ అంటుంది, మీరు యూదులు, మేము సమరయులము. మేమిచ్చే నీళ్ళు మీరు ఎలా తాగుతారు? మేము తృణీకరింపబడిన వాళ్ళము, మేము సమాజంలో త్రోసివేయబడిన వాళ్ళము, మేము ఎలా అంటే ముట్టకూడని వాళ్ళుగా లోకం చేసేసింది వాళ్ళని. వీళ్ళను ముట్టొద్దు, వాళ్ళను ముట్టొద్దని లోకం చేస్తే, ఎవరైతే మనుషుల చేత తృణీకరింపబడ్డారో వాళ్ళని దేవుడు అయితే కొర్నేలి చేసే వ్యక్తిగా కనపడుతున్నాడు. దాన్ని బట్టి ప్రార్థన జీవితం అలవాటు చేసుకున్నాడు. ఆయన మధ్యాహ్నము వేళ ఆ కొర్నేలి ఇంటికి వచ్చి, కొర్నేలి కూడా
ప్రార్థన. కొర్నేలికి ఒక దర్శనం వస్తుంది, తర్వాత పేతురుకు ఒక దర్శనం వస్తుంది. అయితే వాటన్నిటిని చంపి తినేసాయి అన్నప్పుడు పేతురుతో ఆయన నిషిద్ధం అని చెప్పేసేసరికి ఎమ్మటే మేలుకొచ్చేస్తుంది. మేలుకొచ్చేసి కొర్నేలి పంపి వాక్యములో ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దర్శనము పేతురుకి అర్థమవుతుంది అనమాట. నేను ఏ మనుషులనైతే వద్దనుకున్నానో, ఏ మనుషులనైతే ముట్టొద్దనుకున్నానో ఆ మనుషుల యొద్దకు దేవుడు నడిపించటం ఆ దర్శనం యొక్క భావం అని నాకు అర్థమైంది అని ఆ దర్శనాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆత్మ వారి మీదికి వచ్చింది. ఆత్మ నింపబడిన అనుభవము బోధ వినుచున్న వారిలో జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనవలే ఆత్మ పొందిన వీళ్లకు బాప్తిసానికి ఆటంకం ఏముంది అని చెప్పి బాప్తిసానికి నడిపించటం. బాప్తిస కార్యం దేవుని యొక్క సన్నిధి కదా భూమి మీద ఇట్టి లోకములో ఎలా అందరూ కలిసి ఉండాలో అలాగే చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరి మనసు మార్చి, ప్రతి ఒక్కరి హృదయములో ఉన్న తేడాలన్నీ తీసివేసి, ప్రతి ఒక్కరి హృదయంలో నేను జ్ఞానిని అనుకునే వాళ్ళు కూడా లోక జ్ఞానముతో జీవించే వాళ్ళను కూడా అది కాదు జ్ఞానము, ఇదిగో క్రీస్తును ఎరుగుటయే జ్ఞానము అని తెలియచేసి, ఇదిగో లోకములో మీకు మీరేదో పరిశుద్ధంగా పడటమే పరిశుద్ధత అని నేర్పించి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ పరిశుద్ధతకు ఎలా పరిశుద్ధత వస్తుందో మనకు నేర్పించుకుంటూ వస్తున్నాడు. ప్రకటన గ్రంథములో రాసిన ఆ మాటలు నా యొద్దకు వచ్చి ఏం కొనమంటున్నాడు అంటే కాటుకను కొనుక్కో అంటున్నాడు. దప్పిగొనుచున్న వారలారా నా యొద్దకు రండి, రూకల ఇయ్యకనే నా యొద్ద కొనుకొనుడి అన్ను. అంటే మనము ఇక్కడికి వస్తున్నాము, ఏదైనా రుసుము చెల్లిస్తున్నామా, ఏదైనా వాక్యం బలమైంది వింటున్నాము, మన ఆత్మీయతను బాగు చేసుకునే ఎన్నో విషయాలు వింటున్నాం. దానికి ఏమన్నా ధనాన్ని మనము ఇచ్చి మనం ఏమన్నా తీసుకుంటున్నామా? దీనికి ఏమన్నా ఫీజు ఉందా? ఈ ఫలాని ప్రసంగానికి ఇంత ఫీజు అని ఉందా? ఈ ప్రసంగానికి ఇంత మనీ ఇవ్వాలి అని ఉందా? పరిశుద్ధ బైబిల్ నుంచి మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ఏమన్నా తీసుకుంటున్నామా వాళ్ళ దగ్గర? మనం ఉచితంగా ప్రార్థన చేస్తున్నాం. వాక్యము మనం వినేటప్పుడు వాళ్ళు అయ్యా మేము ఏమన్నా ఇవ్వాలా అడుగుతున్నారా? వాళ్ళు అడగట్లే. మనం ఏమన్నా ఇవ్వాలని అంటున్నామా అనట్లే. కారణం ఏంటంటే ఇది ఉచితంగా ఇవ్వబడింది కనుక ఉచితంగానే అవతల వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కొని ఉంచుకో అనే దగ్గర నేను ఆలోచించా, కొనమంటున్నాడు మళ్ళీ రూకలొద్దంటున్నాడు. కొనమంటున్న దేవుడే మళ్ళీ రూకలేమి ఇయ్యకనే కొని ఉంచుకోండి అన్నప్పుడు మరి ఏం చేయాలి అక్కడ అనేసి ఆలోచన చేసినప్పుడు మనము మన సమయాన్ని మనం ఎప్పుడైతే బయలుదేరి ఆ వాక్యం కొరకు రావటమే వెల చెల్లించటం, మనం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని తెలుసుకోవటానికి ఆ వాక్యములో ఉన్న సత్యాలను గ్రహించడానికి మనం బయలుదేరి వస్తాం చూడండి, అదే మనం వెల చెల్లించటం. రూకలేమి లేవు కానీ మనం రావటమే వెల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మనము దేవుని యొక్క సన్నిధానంలో మరి బలపడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎలా సిద్ధపడి రావాలి? రేపటికి మనం రేపు ఆదివారం ఆరాధన, ప్రతి ప్రార్థన చేస్తున్నామంటేనే దేవుని కొరకు మన హృదయాన్ని ఖచ్చితంగా సిద్ధపరచుకొనే రావాలి. మనము ఎంతవరకు ఇతరులతో పోల్చుకుంటూ ఉన్నాము అనేది మనం చూసుకోవాలి. కాటుకొని కొనమంటున్నాడు, తెల్లని వస్త్రం ధరించమంటున్నాడు, తర్వాత అగ్నిలో పుటము వేయబడిన బంగారమును మరి తీసుకోవాలని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు దగ్గర జాగ్రత్తగా మనం ఎక్కడ గర్వించిన వెంటనే నీతి వస్త్రం మన యొక్క ఆత్మీయతల నుంచి పోతుంది అని అర్థం. అక్కడ 18వ వచనంలో మాట్లాడుతున్న మాట, గర్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నీతి వస్త్రం పోయింది. నీతిని వస్త్రంగా ధరించుకున్నట్టు యెషయా గ్రంథములో, హల్లెలూయా, నీతిని ఎలా ధరించుకున్నాం? ఇంకా మనము కొలసి పత్రికలో యేసుక్రీస్తునే ధరించుకొని ఉన్న, ఎక్కడో యేసుక్రీస్తుకి ఆత్మకు కూడా యేసుక్రీస్తు మొత్తానికి అవసరం. ఎక్కడైతే మనము గర్వపు మాటలో లేకపోతే అహంకార దృష్టినో లేకపోతే ఇతరులను తక్కువ అంచనా వేయటమో, ఇక్కడెక్కడో ఏదో మిస్టేక్ మనలో జరిగింది. అది జరిగిన దాన్ని కనుక గుర్తుపట్టకపోతే కష్టం.
మరలా సరి చేసుకోవటం కష్టం. అలాగే వెళ్ళిపోవాలనుకోవట్లే. ఎక్కడ పడిపోయావో అక్కడ లేమంటున్నాడు. పడిపోయిన లేవటం కుదరదు ఎందుకంటున్నాడు? ఈ నులివెచ్చగా ఉండటానికి కారణాలు ఇక్కడ ఆసక్తి లేకపోవటము, ఆత్మీయతలో తీవ్రత లేకపోవటం, ప్రార్థనలో మంట లేకపోవటము, పెదవులు ఆరాధిస్తున్నాయి కానీ హృదయం దూరంగా ఉండటం. కారణం ఏంటంటే హేయమైన హృదయంలో ఉండటం, అసహ్యమైనవి. ఇవన్నీ మనము సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో చూసినవి. అవన్నీ ఉండటం వలన పెదవులైతే ఆరాధిష్టంగా వెల చెల్లించటం, ఒక మనిషిని పరామర్శించడానికి వెళ్ళటం అనేది వెల చెల్లించటం. సమయము కేటాయిస్తున్నాం కాబట్టి దాన్ని వెలగా భావిస్తున్నాడు. రూకలేమి అవసరం లేదు, కానీ మీరు ఓదార్చటానికి వెళ్ళండి, మీరు దుఃఖపడుతున్న వారి దగ్గరికి వెళ్ళండి, బాధల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి, రోగిగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి, తర్వాత మందిర పరిచర్యలు ఉన్న దగ్గరికి వెళ్ళండి, పరిచారం చేయండి అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ. చాలా చక్కగా జాగ్రత్తగా మనము విన్న వాటిలో ఏవి వింటున్నో దాంట్లో కట్టబడాలి, ఇంకొకసారి విన్న వాటిలో ఇంకొకసారి అలా అలా క్రమక్రమంగా ఆత్మీయతలో డెవలప్ అయితే అద్భుతమైన వ్యక్తులంగా మనం మారుతాం. సరే, డెవలప్ అయిన తర్వాత బాగయ్యామనే లెవెల్ కూడా ఉండొద్దంటున్నాడు. వినయము ఉండాలంటున్నాడు. కొలెస్సీ 3వ అధ్యాయం 12వ వచనం నుంచి చదివితే వినయము గురించి మాట్లాడతాడు. అవి మనలో ఉండాలనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశము. సామెతలు 6వ అధ్యాయం 16వ వచనములోవి కాకుండా మనలో వాటిని తీసేసుకుని కొలెస్సీ పత్రికలో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగాను మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అక్కడ ప్రకటన గ్రంథములోనేమో వస్త్రహీనుడవు, దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు అని ఇలా ఉండి కూడా అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు. అయితే ఒక్కసారి నీ హృదయంలో ఇవి ఉన్నాయా లేవా చెక్ చేసుకో అంటున్నాడు. హల్లెలూయా. కొలెస్సీ పత్రికలో ఉన్న విషయాలు నీలో ఉన్నాయా లేవా అని చూసుకోమంటున్నాడు. ఎవడైనను తనకు హాని చేసేనని 13వ వచనం చదవండి. సహించుకో. ఎవరైనా హాని చేస్తున్నారు అంటే సహించుకుంటున్నారా లేకపోతే తిరుగుబాటు చేసే మనసును ధరించుకుంటున్నారా? అక్కడ వాళ్ళని సహించటం వల్ల వాళ్ళని సంపాదించుకుంటాం అంట. మనం ఎవరన్నా మనకు హాని చేసినా మనము వాళ్ళ కోసం ఏం చేయాలి? సహించాలి. సహించి క్షమించి ప్రార్థించాలి వాళ్ళ కొరకు. ఇంకొకటి, మనం హాని చేయొద్దు. ఎవరికి మనం హాని చేయొద్దు. ఒకరినొకరు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. చదవండి. ఆ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. హల్లెలూయా. నీతిని ధరించుకోవాలి. అన్నిటికీ పరిపూర్ణతను తీసుకొచ్చేది ఏంటంటే ఒక ప్రేమ. దేవునికి ఎన్ని ధరించుతాము? చాలా వస్త్రాలు ఉన్నాయి మన వంటి మీద. అంటే అన్నిటికీ పైన ఒకటి, అన్నిటినీ కవర్ చేసేది ఒకటి ఉంటుంది. ఈ ఎన్ని సహించేది ఉండని, క్షమించేది ఉండని. ప్రేమ లేకపోతే వేస్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ సహించుకుంటూ ప్రేమ లేకుండా పేలిపోయామనుకోండి, అక్కడ తేడా కొట్టేస్తుంది. కాబట్టి లాస్ట్కి వచ్చేసి ఏమంటున్నాడు 14వ వచనంలో అంటే వీటన్నిటికీ పైన దేవునికి మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయం 27వ వచనములో బాప్తిసం ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి ఎలా జీవించుకుంటూ వస్తున్నాము? ఏ వారానికి ఆ వారం డెవలప్మెంట్ ఉందా? లేకపోతే మన దృష్టికి మనమే ప్రార్థన పరులం అనుకుంటున్నామా? మన దృష్టికి మనమే నీతిమంతులం అనుకుంటున్నామా? దేవుడు చెప్తున్నాడా? దేవుడే చెప్పాలి మనకు. దేవుడే ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన గురించి మనము ఎవరో మనలో ఉన్న నీతినో మనలో ఉన్న పరిశుద్ధతనో అవతల వాళ్లకు తెలియటం కొరకు ఎక్స్ప్రెస్ కూడా చేయొద్దు మనం. హల్లెలూయా. మనలో ఏదో మంచి ఉంది వాళ్ళు కనుక్కోవాలి అనే విధంగా కూడా మనం ఉండొద్దు. వాళ్ళు కనుక్కోకపోని మనం మంచి జీవితాన్నే కలిగి ఉంటే దేవుడే వాళ్ళకు అర్థం చేయిస్తాడు ఒకానొక దినాన. మనం ఎక్స్ప్రెస్ చేయొద్దు వాటిని. మన భక్తిని చూపించుకోవడానికి ప్రయత్నించొద్దు. మన నీతిని చూపించుకోవడానికి ప్రయత్నించొద్దు. మన పరిశుద్ధంగా జీవిస్తున్నామని చెప్పుకోవడానికి మనం ప్రయత్నము
చేయొద్దు. ఒకానొక దినాన మన క్యారెక్టర్ని గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు క్రీస్తు యొక్క క్యారెక్టర్ వీళ్ళలో ఉందని, మన పరిశుద్ధత క్రీస్తు పరిశుద్ధతని, మన మంచితనము క్రీస్తు మంచితనం అని, అది మనం ఓన్గా సంపాదించింది కాదనే విషయము దేవుడు వాళ్ళకు అర్థం చేయించినప్పుడు వాళ్ళు ఇంకా మనతో మంచి సహవాసాన్ని కలిగి ఉంటారు. హల్లెలూయా. అదే మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎక్కడో ఒకడ తేడా కొట్టే ప్రమాదం ఉంటుంది, ఎక్కడో ఒకడ తేడా కొట్టే ప్రమాదం ఉంటుంది. అంటే ప్రభు యొక్క సన్నిధానములో మనము మరి ఆసక్తి కలిగి మరి ప్రార్థన విషయములో మరి మంద దృష్టి లేని వారంగా, దృష్టి గురించి కూడా అక్కడ మాట్లాడుతున్న కాటుక కొనమని చెప్పేసి. కాబట్టి యెషయా ప్రవక్త తన లోపాలు చూసుకున్నాడు అక్కడ. మరి మన లోపాలు మనం చూసుకోలేని వారంగా ఉన్నామేమో. ఈ వాక్యాలే మనకు కాటుక. హల్లెలూయా. కాటుక యొక్క పని ఏంటంటే శుద్ధి చేస్తుంది. కాటుక కళ్ళకు పెట్టుకున్నప్పుడు ఆ డస్ట్ అంతా కూడా తీసేస్తుంది. మనకు బయట కాటుక విషయంలో అర్థం చేసుకుంటే కాటుక గురించి రాయించాడు దేవుడు. అంటే కాటుక కంటికి మంచి పని చేసేదిగా ఉంది కాబట్టి ఇక్కడ కాటుక నా యొద్ద కొని తీసుకోండి అంటున్నాడంటే మనకు వాక్యములో మన కన్ను ఏంటంటే ఈ ఫిజికల్ కన్ను కాదు, కానీ ఆత్మీయ కన్నులో వాక్యముతో మనల్ని మనం, హల్లెలూయా, మన లోపాలని మనం చూసుకోవటమే మన కంటిలో ఉన్న, మన శరీరములో ఉన్న, మన మనసులో ఉన్న ఆ డస్ట్ క్లీన్ అవ్వటం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. వాక్యమే కాటుక, వాక్యమే వస్త్రము, వాక్యములో ఉన్న సత్యమే వస్త్రము, వినయము, ప్రేమ, ఇవన్నీ కూడా సహనము, ఇవన్నీ కూడా ధరించుకోమంటున్నాడు. కాబట్టి మనము వీటినే మనము ధరించుకున్నాడు. వీటిలో ఏదో ఒకటి మనం కోల్పోయినప్పుడు మీరు కరెక్ట్గా లేరని ఈ యొక్క లవోదియాలో ఉన్న సంఘముతో మాట్లాడినట్టుగా మరి మనతో కూడా మాట్లాడతాడు. కాబట్టి అటువంటి బలహీనతలు ఏమైనా ఉంటే ప్రభు సన్నిధానంలో మనం ఒప్పుకొని ప్రార్థన చేసి, ప్రభు మాలో ఇటువంటివి ఎక్కడున్నాయో మేము సరి చేసుకోవటానికి సహాయం చేయని ప్రార్థన చేయాలి. కొద్దిగా వాక్యం తెలియగానే, కొద్దిగా ప్రసంగం చేయటం రాగానే, కొద్దిగా దేవుని గురించి విషయాలు అర్థం కాగానే వాళ్లకు మించిన ప్రసంగికులు లేరు అన్నట్టు దూకుతా ఉన్నారు ఈ మధ్యకాలంలో పిల్లలు. బయట చాలా ప్రసంగికులు చాలా రకరకాలుగా ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడ దేవునిలో సరిగ్గా ఉన్నారో లేరో చూసుకుంటే మాత్రము చాలా విషయాలలో పట్టబడతారు. దేవుని చేతిలో పట్టబడితే మంచిది. హల్లెలూయా. దేవుని దగ్గర వచ్చి వాళ్ళు పడి పశ్చాత్తాపడితే మంచిది. దేవుడు వాళ్ళ మీద పట్టం అంటే భయంకరము అంటున్నాడు. ఆ దేవుడు వాళ్ళ మీద అంటే ఉగ్రత అన్నమాట. అది వాళ్ళ దేవుని యొద్దకు మనం వచ్చి మనము దేవుని మీద పడితే దేవునికి స్తోత్రం, మనం విడుదల పొందటానికి దేవుడు ఛాన్స్ ఇస్తాడు. దేవుడే మన మీద పడితే భయంకరము అని రాయబడి ఉంది వాక్యం. కాబట్టి అటువంటి పరిస్థితిలోనికి వెళ్ళకముందే ప్రభువా మరి సేవ చేసే మేము ఎలా ఉన్నాము, ఇదిగో సేవలో మరి విశ్వాసంగా ఉన్న మేము చెప్పి ఒక్కసారి సంఘము కాపరి పరిశోధించుకొని ఏమన్నా లోపం అనిపిస్తే ఈరోజే సరిదిద్దుకొని రేపు గొప్ప వాతావరణం, గొప్ప మహిమ కలిగిన వాతావరణంలో మనం ఆదివారం ఆరాధనలో పాల్గొనాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడు విన తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యములో ఉన్న సత్యాలు ప్రభువా మా జీవితానికి, వినుచున్న వారి జీవితానికి అయ్యా గొప్ప పరిశుద్ధతను, గొప్ప మహిమను తీసుకొచ్చేదిగా చేయి నాయన. అయ్యా తమకు తాముగా నాయన నీకు స్తోత్రం, గొప్పవారమని పరిశుద్ధులమని అయ్యా మరి నాయన నీ యొద్దకు వచ్చిన తర్వాత మనుష్యుల యొక్క పవిత్రతతో పోల్చుకుంటూ మేము పరిశుద్ధులం అనుకునే కొద్దీ నీతి తగ్గిపోతుందని మాట్లాడుతూ వచ్చావు. నీ నీతిని మేము పోల్చుకుంటే మేము ఎప్పుడు తక్కువగానే కనపడతాం ప్రభువా. యెషయా ప్రవక్త తనను తాను చూసుకున్నప్పుడు తన పెదవుల్లో ఉన్న దోషం కనపడింది. నీ దర్శనము చూసినప్పుడు, నిన్ను చూసినప్పుడు అయ్యా మరి నీకు స్తోత్రం, దేవాలయాన్ని అంటుకున్న అంగిని చూసినప్పుడు, కెరూబుల మధ్యలో మహిమ పొందుతున్న నిన్ను చూసినప్పుడు దేవా తనలో ఉన్న లోపం ఏమిటో చూసుకోగలిగాడు. అయ్యో లోపముతో నా ప్రభుని చూశానేంటని బాధపడినప్పుడు దేవా కాగడాతో అగ్నిని పంపించి ఆ పెదవులను దహించి శుద్ధి చేసిన దేవుడు నాయన. అయ్యా మీకు స్తోత్రం. మాతో ఈరోజు మాట్లాడిన మాటల్లో ఉన్న ప్రతి నాయన మాటను మేము అయ్యా అద్భుతముగా జాగ్రత్తగా మా హృదయాన్ని నాయన మీకు స్తోత్రం తేటగా నీ ఎదుట పెట్టి అయ్యా ఏ వాక్యము చేత సరిచేసుకునేది ఉందో మేము గుర్తించి సరిచేసుకొని
పట్టుకొని నిన్ను రేపటి దినాన సిద్ధపడి మహిమ చేయుదుముగా కానీ పలుకుచూ ఉన్నాను. సంఘము మీద నీ ఆత్మను, కాపరి మీద నీ ఆత్మను, పరిచారకుల మీద, వాయిద్యాలు వాయించే వారి మీద, అయ్యా నీ సన్నిధికి వచ్చే వారి మీద, విజ్ఞాపన, ప్రార్థన, ఆరాధన చేసేవారి మీద, సాక్ష్యము చెప్పేవారి మీద, సండే స్కూల్లో అయ్యా మీకు స్తోత్రం వాక్యము నా తండ్రి కంఠత్వ వాక్యములు చెప్పే బిడ్డల మీద నాయనా నీ ఆత్మను ఉంచి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.